ఇది తప్పు అని అడిగిన దానికి ముత్యాలపైన వేటుపడింది. అంటే ఇంకెవ్వరూ మాట్లాడడానికి వీలు లేదు. అంటే మీరంతా కూడా మీరే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలంతా బానిసల. ఎవరైతే స్థానిక సంస్థల్లో రాష్ట్ర స్థాయి నుంచి ఎవరైతే మీరున్న జిల్లా పరిషత్తులు గాని, మేయర్లు గాని, కార్పొరేటర్లు గాని, లేకపోతే ఎంపీపీలు గాని, జడ్పీటీసీలు గాని, కౌన్సిలర్స్ గాని, ఇంకో పక్క వార్డులో ఉండే మెంబర్స్ వరకు 1,70,000 మంది ఉన్నారు. ఈ 1,70,000 మంది ఈ ప్రభుత్వానికో జగన్మోహన్ రెడ్డికో బానిసలు కాదు. మీరు ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రతినిధులు తప్ప ఎవరికి బానిసలు కాదని మరొక్కసారి మీ అందరికి స్పష్టం చేస్తున్నా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థల్ని కాపాడుకోవడానికి త్యాగం చేయాలి. ఈ రోజు ఎప్పటి నుంచో రాజ్యాంగం ఉంది కాబట్టి, ఆ రాజ్యాంగ ప్రకారం ఎన్నికలు జరిగాయి కాబట్టి మీరందరూ ఎంపిక కాబడ్డారు. రేపు ఇదే జరిగితే ఇంకా మీరెవరు ఉండరు, ఎవరిని కూడా ఉండేరు. అంటే వీళ్ళకి కావాల్సిన థంబ్ ఇంప్రెషన్ వేసే వాళ్ళ పెట్టుకుని భారత రాజ్యాంగాన్ని అవమానం చేసే పరిస్థితి వస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ నేను ముత్యాలకు ఒకటే చెప్తున్నా, మీరు బాగా మాట్లాడారు. మాట్లాడడం కాదు, మీరు కూడా మెంటల్ గా కూడా ఆలోచించుకున్నారు. అవసరమైతే పార్టీ కంటే ముఖ్యం నేను నమ్ముకున్న ఈ స్థానిక సంస్థలని గట్టిగా మాట్లాడి మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.